ఏమండి పండగ ముందే బట్టలు కొనేయాలనుకుంటున్నాను. నాకు ముందుగానే డబ్బులు ఇచ్చేయండి అన్నా. ఎందుకలాగా అన్నాడు. పండగ ఇంకొక 2 రోజుల్లో ఉందనంగా వెళ్తే షాపు వాడు ఎప్పటినుంచో దాచి ఉంచిన స్టాక్ అంతా చూపిస్తాడు. అదే మనం ముందు వెళ్ళామనుకోండి కొత్త స్టాక్ అంతా చూపిస్తాడు. ఒకటి కూడా దాచిపెట్టుకోకుండా. అసలే నాకు మతి మరుపు. ముందుగా వెళ్ళామనుకో ఏమైనా మర్చిపోతే పండగలోపు మళ్ళీ తెచ్చుకుంటా కదా అంటూ వెతుక్కుంటూ ఉన్నా అటు ఇటు. ఏంటే వెతుకుతున్నావు అన్నాడు. అదే గరిటండి వంటింట్లో నుంచి మీతో మాట్లాడాలని అలానే వచ్చేసాను కదా ఎక్కడ పెట్టానో తెలియట్లేదు అన్నా. నీ తలకాయ ఏడ్చినట్టే ఉంది. షాపింగ్ వెళ్ళాలంటే ఏం గుర్తుండదు. ఇదిగో మాట్లాడుతూ మాట్లాడుతూ నా చేతిలో పెట్టేసావు అన్నాడు. నేను మళ్ళీ అటు ఇటు చూస్తూ ఉన్నా. ఏంటే వెతుకుతున్నావు అన్నాడు. ఫోన్ అండి ఫోన్ కనిపించట్లేదు అన్న. ఇందాకే కదా 5 నిమిషాల ముందు ఛార్జింగ్ పెట్టమని ఇచ్చావు అన్నాడు. ఏంటోనండి ఈ మధ్య నాకు మతి మరుపు ఎక్కువైందిలేండి అన్న. అవునా, ఒకసారి మీ బంధువుల పెళ్లికి పట్టు చీర కొనిలేదని 2 రోజులు నాతో మాట్లాడలేదు గుర్తుందా? గుర్తుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 30 ఒకరోజు సినిమాకి తీసుకెళ్లేదని రోజంతా నువ్వు తిని నాకు పస్తులు పెట్టావు. ఆ సంవత్సరం గుర్తుందా అన్నాడు. గుర్తుంది 2022 అన్న. నాయమ్మే పనికి మాల చెత్తంతా గుర్తు పెట్టుకుంటా ఇంట్లో వస్తువులు మాత్రం గుర్తుండవా అన్నాడు. ఫోన్ని గరిటెని గుర్తు చేయడానికి మీరున్నారు. మీరు చేసినవి నేనే కదండి గుర్తు పెట్టుకోవాలి. ఛాన్స్ వచ్చినప్పుడల్లా మిమ్మల్ని అడిగేయడానికి అన్న. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.